జనం అత్యాశే వాళ్ల పెట్టుబడి రూపాయికి 10 రూపాయల లాభం వస్తుందంటే ఎగబడి పెట్టుబడులు పెట్టేస్తారు. అదెలా సాధ్యమని కనీసం ఆలోచించారు. ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా సిద్దిపేట జిల్లాలో మొబైల్ యాప్ జనాన్ని నిండా ముంచారు సైబర్ నేరగాళ్లు. 10 రూపాయల పెట్టుబడికి రూపాయి లాభం వస్తుందంటే నమ్మొచ్చు. అదే రూపాయి పెట్టుబడికి 10 రూపాయలు లాభమిస్తామంటే మనల్ని మోసం చేయబోతున్నారని ఇట్టే అర్థమైపోతుంది. కానీ అందరితోటే మనము అన్నట్టుంటుంది మన వాళ్ల తీరు. అందుకే భారీ లాభం వస్తోంది అంటే అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టేస్తుంటారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఇదే ఫార్ములాతో వేలాది మందిని నిండా ముంచారు కోస్టా మొబైల్ యాప్ నిర్వాహకులు. కోస్టా పేరుతో ఓ యాప్ను తయారు చేసి దాంట్లో వివిధ రకాల పళ్లు, పళ్లరసాలు, ఐస్ క్రీంలు, కూరగాయలు వంటివి అమ్మకానికి పెట్టారు. నిర్ణీత సమయంలో వాటిని కొన్న సభ్యులకు కొంత మొత్తం లాభంగా ఇస్తామని నమ్మించారు. అలాగే యాప్లో డబ్బులు డిపాజిట్ చేస్తే భారీగా లాభాలిస్తామని చెప్పారు. ముందుగా 28,000 రూపాయలు డిపాజిట్ చేయించుకున్నారు. వాళ్లకు రోజుకు 84,000 రూపాయల చొప్పున 14 రోజుల పాటు చెల్లిస్తామని తెలిపారు. అంటే 14 రోజుల్లో 11,76,000 రూపాయలు వస్తాయన్నారు. దీనిని జనం గుడ్డిగా నమ్మేశారు. అత్యాశతో పెట్టుబడులు పెట్టారు. జనం ఎగబడి కోస్టా యాప్లో డబ్బులు కట్టారు. మొదట్లో టంచన్గా డబ్బులొచ్చాయి. 10% కమిషన్ ఇస్తామంటే కొంతమంది ఏజెంట్లుగా మారారు. తమకు తెలిసిన వాళ్లతో పెట్టుబడులు పెట్టించారు. చెరియాల పట్టణం, కొమరవెల్లితో పాటు మండలంలోని ఆకునూరు, కాశీగుడిసెలు, రాంపూర్, మస్త్యాల, మద్దూరు మండలాల్లోని వల్లంపట్ల, గాగిళ్లాపూర్ తదితర గ్రామాలకు చెందిన వాళ్లు లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. దీంతో సుమారు 7 కోట్ల రూపాయలతో యాప్ నిర్వాహకులు బిచాణా ఎత్తేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు లబోదిబోమంటున్నారు బాధితులు. పలు గ్రామాల్లో కోస్తా వెల్ నౌన్ అనే ఒక గ్రూప్ పెట్టి జనాల పైన విపరీతంగా 20% ఆఫర్ పెట్టి, 30% ఆఫర్ పెట్టి, 40%, 50% ఆఫర్ పెట్టి జనాల దగ్గర లక్షలు సైబర్ క్రైమ్ నేరగాళ్లు దోపిడీ చేసుకొని దండుకోవడం జరుగుతుంది. కొంతమంది జనాలు పుస్తకాలు అమ్మి పెట్టిండ్రు. మరికొంతమంది 10%, 5% మిత్తులా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడుతున్నారు బాధితులు. మొత్తానికి అత్యాశకు పోయి ఇల్లు గుల్ల చేసుకున్నారు జనం.